పసిడి కొనుగోళ్లు పాతాళానికి పడిపోయాయి. నోట్ల రద్దు దెబ్బతో భారత్లో ఏకంగా 21% మేర కొనుగోళ్లు పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ఇచ్చింది. దీంతో బంగారం రేటు మరింత దిగజారే అవకాశం ఉందంటున్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నా జ్యువెలరీ షాపుల్లో మాత్రం జనం కనిపించడం లేదు. పసిటి పతనం కొనసాగుతోంది. గత ఏడాదంతా 31,000 మార్కులోనే కదలాడిన గోల్డ్కు నోట్ల రద్దుతో పతనం మొదలైంది. ప్రస్తుతం 28,000 కంటే రేటు దాటనుంటోంది బంగారం. నవంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ డిమానిటైజేషన్ ప్రకటన చేయగానే బ్లాక్ మనీ బాబులంతా బంగారం వెంట పడ్డారు. దీంతో 1-2 రోజులు పసిడి పరుగులు పెట్టింది. అయితే వెంటనే జ్యువెలరీ షాపులపై నిఘా పెంచడంతో పతనం మొదలైంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగారం కొనుగోళ్లే పూర్తిగా పడిపోయాయి. షాపులన్నీ బోస్పై కనిపించాయి. నోట్ల రద్దు ఎఫెక్టుకు తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం డౌన్ ట్రెండ్కు వెళ్లడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కనకం కొంప ముంచింది. మరో 3 ఏళ్ల పాటు అమెరికా ఫెడ్ రేట్లు పెంచితే బంగారం రేట్లు పాతాళానికి పడిపోవడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపించాయి. నిజానికి 2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత బంగారం హవా నడిచింది. సప్రైమ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో కుప్పకూరడమే దీనికి కారణం. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే పసిడిపై పెట్టుబడి పెట్టడమే మేలని భావించడంతో బంగారానికి ఎదురే లేకుండా పోయింది. గత ఏడాది వరకు ఈ దూకుడు కొనసాగింది. అయితే తారాజుబలా ఎగబాకి ఇప్పుడు నేల చూపులు చూస్తోంది పసిడి. బంగారం రేట్లు పడిపోతున్నా అందులో పెట్టుబడి పెట్టడానికి మాత్రం ఇండియన్స్ సాహసించడం లేదు. డిమానిటైజేషన్ దెబ్బతో గోల్డ్ వైపు చూడడం మానుకున్న ఇన్వెస్టర్లు రేట్లు మరింత తగ్గుతాయన్న వార్తలతో మరింత వెనకడుగు వేస్తున్నారు. ఇక బంగారం కొనుగోళ్లకి పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం తెచ్చిన నిబంధన పసిడి రేట్లని మరింత పడేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అవసరానికి తప్ప బంగారాన్ని దాచుకోవడానికి కొనుగోలుదారులు ఇష్టపడడం లేదు. రేట్లు తగ్గి గోల్డెన్ ఛాన్స్ వచ్చినా షాపుల్లో మాత్రం సందడి కనిపించడం లేదు. పసిడి పతనం ఎందాక? ఈ ఏడాది బంగారం కోలుకునే అవకాశమే లేదా? ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా లేదనే అంటున్నారు నిపుణులు. గోల్డ్ గోల్మాల్ ఆగదంటున్నారు. పసిడి రేటు 25,000కు పడిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. డిమానిటైజేషన్ ప్రభావం బంగారం కొనుగోళ్లు, అమ్మకాలపై భారీ ఎత్తున పడింది. 1,000-2,000 కాదు, ఏకంగా 53,000 కోట్ల రూపాయల మేర గిరాకీ తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి నివేదికలో పేర్కొంది. 2016లో 21% డిమాండ్ తగ్గినట్లుగా గోల్డ్ కౌన్సిల్ చెప్తోంది. పాన్ కార్డ్ నిబంధన, నోట్ల రద్దు వల్లే డిమాండ్ పడిపోయినట్లు ఈ నివేదికలో పేర్కొంది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గటం, దీపావళి పెళ్లిళ్ల సీజన్ కావడంతో కనీసం కొంతమేరైనా డిమాండ్ ఉందంటున్నారు నిపుణులు. 2 లక్షలకు పైగా బంగారం కొనుగోళ్లకి పాన్ కార్డ్ జత చేయాలన్న నిబంధన, ఆభరణాలపై ఎక్సైజ్ పన్ను పెంపు, నోట్ల రద్దు లాంటి అంశాలతో జ్యువెలరీ పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత తగ్గుతుందని చెబుతున్నారు. అందరూ ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని దాని మీద లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయడం ఇలా చేస్తూ ఉంటే, భారతదేశంలో మాత్రమే దాన్ని ఆర్నమెంట్స్ రూపంలో మార్చుకుని ప్రతి ఇంట్లో దాచుకునే పరిస్థితి వచ్చింది. అండ్ మెల్లమెల్లగా భారతదేశంలో కూడా బంగారాన్ని ఇవాళ కొంటే మళ్ళీ రేపు పెరుగుతుంది, ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పి దాంట్లో పెట్టుబడులు పెట్టుకుంటూ రావడం గత 4-5 సంవత్సరాల నుంచి బాగా పెరగడం మనం చూసాం. కాకపోతే ఒక్కసారిగా ఎప్పుడైతే మనకి డిమానిటైజేషన్ వచ్చిందో, డిమానిటైజేషన్ తర్వాత 2 లక్షల కన్నా ఎక్కువ కొనుగోలు చేయాలి అంటే పాన్ కార్డు తప్పనిసరి చేయడం, 3 లక్షల కన్నా, ఈ బడ్జెట్లో 3 లక్షల కన్నా ఎక్కువ నగదు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం లేకుండా చట్టాన్ని తీసుకురావడం, ఇవన్నీ కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో భారతదేశంలో బంగారానికి డిమాండ్ బాగా తగ్గే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బంగారం దిగుమతి కూడా ఈ ఏడాది తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో రూపాయి బలపడితే రేట్లు ఇంకా పడిపోతాయంటున్నారు. బంగారం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకోనున్న పథకాల వల్ల కూడా గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 10 గ్రాముల పసిడి ధర 25,000కు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే ఆర్నమెంట్స్ రూపంలో కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తగ్గడంతో మన ఇంపోర్ట్స్ కూడా తగ్గడం మనకి స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల రాబోయే 2-3 ఆర్థిక సంవత్సరాల్లో బంగారం మన విదేశాల నుంచి తెచ్చుకునేది భారీ ఎత్తున తగ్గే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. దీంతోపాటు రూపాయి కనుక బలపడితే రేట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో బంగారం మనకి ఇన్వెస్ట్మెంట్ అనడం కన్నా కూడా అవసరాన్ని బట్టే కొనుగోలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటు తీసుకున్నా ధరల్లో కానీ దేంట్లో కానీ మార్పులు పెద్దగా ఉండే అవకాశం లేదు. రూపాయి బలహీనపడుతున్నంత వరకు మనకు రేట్లు పెరుగుతూ ఉండడం, రూపాయి బలపడితే మాత్రం మళ్ళీ 25,000 వరకు కూడా 10 గ్రాముల బంగారం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. బంగారం రేటు తగ్గినా
జ్యువెలరీ షాపులకు మాత్రం జనం ఎగబట్టం లేదు. పాన్ తప్పనిసరి చేయటం, నోట్ల రద్దు కారణంతో 22 నుంచి 23% వరకు కొనుగోళ్లు తగ్గాయంటున్నారు నగల షాపుల్లోని ఉద్యోగులు. బంగారు వ్యాపారం ఎక్కువగా నగదుతో ముడిపడిన కొనుగోళ్లు ఎక్కువ ఉంటాయి. అంతకుముందు జరిగిన సందర్భంలో కూడా అది జనాలు ఒక్కసారిగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, చెక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అలవాటు పడడానికి కొంచెం కస్టమర్లు కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అంతకుముందు అలవాటు లేని పరిస్థితి వల్ల మనకి బంగారు వ్యాపారం 2016 సంవత్సరంలో దగ్గర 21-22% వరకు తగ్గుదల కనపడింది. మేజర్గా ఈ మూడే. దానివల్ల మనకి టర్న్ ఓవర్లో తేడా వచ్చింది. అది కాకుండా పాన్ కార్డ్ నిబంధన వల్ల టర్న్ ఓవర్లో తేడాలు వచ్చినాయి. అది కాకుండా ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి నోట్ల రద్దు ఎఫెక్ట్ బంగారం మీద భారీ ఎఫెక్ట్ని చూపించి మాకు కొనుగోలు ఆ టర్న్ ఓవర్లో భారీ తేడాలు వచ్చినాయి. బంగారం కొనుగోళ్లు పడిపోవడంతో గతేడాది మొత్తం 50,000 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. నోట్ రద్దు అనేది మనం చెప్పట్లేదు. డ్రాస్టిక్గా 50% సేల్సే పడిపోయినాయి. సో ఓవరాల్గా నా అంచనా ప్రకారం అబోవ్ 50,000 crores అబోనే ఈ తేడా ఉండొచ్చు. ఓవరాల్ ఇండియా మొత్తం మీద అన్ని జ్యువెలరీ మర్చెంట్స్ కలుపుకుంటే సేల్స్ అయితే సేల్స్ వైజ్ కానీ టర్న్ ఓవర్ వైజ్ కానీ ఈ సంవత్సరం చాలా బాగుండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న ఈ సంవత్సరం మ్యారేజ్ సీజన్ కూడా చాలా పెద్దది ఈ సంవత్సరం. సో దాని టర్న్ ఓవర్లు ఈ సంవత్సరం ఆ 20% అంత తేడా ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత తేడా ఉంటుంది. కానీ బాగుంటుంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్తో పోల్చుకుని ఈ సంవత్సరం మెరుగ్గా ఉండొచ్చు. కొనుగోళ్లు పెరుగుతాయని జ్యువెలరీ షాపుల నిర్వాహకులు ఆశిస్తున్నా నిపుణులు మాత్రం పసిడి రేట్లు మరింత పతనం అవుతాయంటున్నారు.